హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్ట్గా ఉండేటువంటి ఆంధ్ర స్టైల్ చేపల పులుసు చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. దీనికోసం 1 కిలో చేపలు తీసుకొని ఉప్పు పసుపు వేసి శుభ్రం కడిగి పక్క పెట్టుకొని, ఇప్పుడు మ్యాగ్నెట్ కోసం 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, అదేవిధంగా ఉప్పు కారం వేసుకొని మంచిగా ముక్కలకు పట్టే విధంగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలండి. ఈ విధంగా కొలతలతో చేసుకొని టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మా ఇంట్లో పిల్లలకి అందరూ బాగా నచ్చిందండి. ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు చింతపండు రసం కోసం మనకు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని శుభ్రంగా కడుక్కొని సరిపడా వాటర్ పోసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదేవిధంగా నేను దీంట్లో 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసాను. వాటిని కూడా కొన్ని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఈ చింతపండు రసం నుంచి గ్రేవీ ఈ విధంగా తీసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా హాఫ్ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. ధనియాలు వేసుకోవచ్చు అండి, నేను పౌడర్ వేసాను. అదేవిధంగా ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి గసగసాలను కూడా ఇందులో వేసుకొని పేస్ట్లా చేసుకొని ఈ విధంగా పక్కకు పెట్టుకోవాలి. అదే మిక్సీ గిన్నెలో మనం మీడియం సైజు 2 టమాటాలు కట్ చేసుకొని గ్రేవీలా చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు కర్రీ కోసం ఈ విధంగా వెడల్పాటి గిన్నెలో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేగిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్ 2, అదేవిధంగా కొంచెం కరివేపాకు 4-5 పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్టు, పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి మీడియం సైజ్ టమాటా పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇవి మొత్తం ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మిక్సీ పెట్టుకున్నటువంటి మసాలాను కూడా వేసుకొని మంచిగా ఆయిల్ అనేది పైకి తేలే వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత 2 టీ స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్ వేసానండి. ఈ మొత్తాన్ని మంచిగా పచ్చి వాసన పోయే వరకు ఈ విధంగా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. అంటే కొంచెం ఒక 2-3 ఉడికించుకోవాలండి. కొంచెం ఈ విధంగా చింతపండు పులుసు అనేది ఉడికేటప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ చేప ముక్కలు మొత్తాన్ని ఈ విధంగా పరుచుకోవాలి. ఈ విధంగా మంచిగా సెట్ చేసుకొని మూత పెట్టుకొని కర్రీ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి, లేకపోతే అడుగంటుతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని ఒకసారి ఆ విధంగా కలుపుకుందామండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉన్నటువంటి చేపల కర్రీ అనేది రెడీ. చూసారు ఎంత మంచిగా రెడీ అయిందో. ఇప్పుడు బ్యాక్ కొంచెం కొత్తిమీర చల్లుకుంటే కర్రీ అనేది రెడీ అయిందండి. దీన్ని మొత్తం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రభా వ్లాగ్స్. బాయ్ అండి అందరికీ.